దొండకాయలు మీరు ఇలా వాష్ చేసినట్లయితే మీరు పెద్ద పొరపాటు చేసినట్లేనండి. చాలామంది ఏం చేస్తారంటే దొండకాయలని ఇలా మామూలు వాటర్‌లో కడిగేసేసి కట్ చేయటానికి తీసుకుంటారు. కానీ అలా చేయొద్దండి. నేను ఇలా చేయనెప్పుడు. నేను ఎలా చేస్తానో మీకు చూపించాలని నేను ఈ వీడియో తీశాననమాట. ఫస్ట్ మీరు దొండకాయలు కట్ చేసే ముందు ఏం చేయాలంటే ఒకసారి, 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చల్లాలనమాట. చల్లిన తర్వాత దాన్ని 1, 2 సార్లు ఇలా రౌండ్‌గా అంతా సాల్ట్ కలిసేలాగా అన్ని దొండకాయలు కలిసేలాగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన ఉంచండి. ఉంచేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఇంకొక రౌండు కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ ఏసి మొత్తం క్లీన్ చేసుకోవాలనమాట. అలా క్లీన్ చేస్తా ఉంటే దానిలో ఉన్న మట్టంతా పోతా ఉంటుంది అనమాట. చూడండి మీరు ఒకసారి దానిలో కనిపిస్తుంది వీడియోలోని. ఇలా పోయిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ ఆ వాటర్‌ని సపరేట్ చేయాలి గదా! మీరేం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారంటే అందులోనే వాటర్ బట్టి మళ్ళీ వంచుతారు. అప్పుడు మళ్ళీ అందులో ఉన్న పార్టికల్స్ అన్నీ దీనిలోకి వచ్చేస్తాయి. అందుకని అలా చేయకండి. ఇలా వాటర్ నుండి దాన్ని సపరేట్ చేసుకొని ఇలా ఉన్నాయి చూసారా? అలా వేస్ట్ వాటర్ అంతా ఇలా వచ్చేస్తది. మీరు ఎప్పుడైనా ఇంట్లో చేసి చూడండి మీకే తెలుస్తది. అలా చాలా వేస్ట్ వాటర్ వస్తది. దాన్ని తీసి పారేసి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోండి. ఫ్రెష్ వాటర్ తీసుకొని అప్పుడు అందులో దొండకాయలు వేసేసుకొని మళ్ళీ వాటర్ ఒక్కసారి కాదు 2 టైమ్స్ కడగండి. ఎందుకంటే మళ్ళీ దానిలో నుండి ఆ పార్టికల్స్ ఉంటాయి కదా! వస్తాయన్నమాట. మళ్ళీ అవి కూడా తీసి సేమ్ అలాగే మళ్ళీ వాటిని తీసి పక్కన దానిలో వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మళ్ళీ అందులో ఉన్నవి మళ్ళీ దానిలోనే ఉండిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోండి. చాలా మంచిది. ఎందుకంటే అదే మంచిదండి. ఈ రోజుల్లో హెల్తీగా ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు. మీ ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేసి పెట్టండి. మీరు, మీ పిల్లలు, ఫ్యామిలీ అంతా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటారు. అందుకోసమే ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశాననమాట. నచ్చితే లైక్ చేయండి.